2024 యుఎన్ వాతావరణ మార్పు సదస్సుని ఏ దేశం నిర్వహిస్తున్నది? బాకు, అజర్బైజాన్ యొక్క రాజధాని. ఇటీవల నైజీరియా దేశంచే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డు ఎవరికి లభించింది? ప్రధాని నరేంద్ర మోదీకి. పిఎం నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం నుండి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది? గయానా దేశం నుంచి. పిఎం నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం నుండి హానరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డు లభించింది? బార్బడోస్ నుంచి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేసింది? డొమినికా దేశం. బ్రెజిల్లో జరిగిన G20 సమిట్ యొక్క థీమ్ ఏమిటి? న్యాయమైన ప్రపంచాన్ని మరియు స్థిరమైన గ్రహాన్ని నిర్మించడం. 25వ హార్న్బిల్ ఫెస్టివల్కు అధికారిక భాగస్వామి దేశంగా ఏ దేశాలు ప్రకటించబడ్డాయి? జపాన్ మరియు వేల్స్. 2వ ఇండియా కారికామ్ సమిట్ ఎక్కడ జరిగింది? గయానాలో. ప్రపంచ మత్స్య దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? భారతదేశం యొక్క నీలి పరివర్తన, చిన్న స్థాయి మరియు స్థిరమైన మత్స్య సంపదను బలోపేతం చేయడం. మిస్ చార్మ్ ఇండియా 2024 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? శివంగి దేశాయ్. 2024 మహిళల హాకీ ఏషియన్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? భారతదేశం. 4 దశాబ్దాల తర్వాత జనాభా గణనను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఇరాక్ దేశం.